హాయ్ అండి, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే ఒక ఫంక్షన్కి వెళ్దామని మార్నింగ్ అయితే రెడీ అయిపోయాము. కాకపోతే ట్రైన్ వేగంగా వచ్చేస్తుందని మార్నింగ్ నుంచి మా హస్బెండ్ అయితే తెగ గాబరు పెట్టేశారు. కాకపోతే ఇక్కడికి వచ్చాక ఇంకా ట్రైన్ అనేది చాలా లేట్గా వచ్చింది. మేమైతే విజయనగరంలో ఎక్కిపోయాము. ఇంకా మా అక్క వాళ్ళు అయితే వైజాగ్లో మాకైతే కలిశారు. అందరం కలిసి ఇంకా బయలుదేరదామని ట్రైన్లో అయితే ఎక్కేసాం. ఇంకా ప్లేస్లు అయితే ఆల్రెడీ రిజర్వేషన్ చేసుకున్నా కొంచెం సీట్లు అనేవి దొరకపోవడం వల్ల ఎలాగో అలా అడ్జస్ట్మెంట్ అయిపోయి ఇంకైతే ట్రైన్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళిపోయాక మేమైతే బరంపూర్ అయితే వెళ్ళాము. బరంపూర్లో నిజంగా ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉందండి, చాలా నిదర్శనం. ఇక్కడ అమ్మవారి పండుగ అనేది 3 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. ఈ అమ్మవారు చాలా బాగుంటారు, పెద్ద అమ్మవారు అంటారు. ఇక్కడ ఎప్పుడైనా మీరు బరంపురం వస్తే ఖచ్చితంగా ఈ అమ్మవారి అనేది దర్శనం చేసుకోండి. మా అక్క అయితే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే లోపలికి వెళ్దామండి. ఇంకా నేనైతే వీడియో తీస్తాను. చాలాసేపు దర్శనంకి అయితే ఇంకా అందరూ వెళ్తున్నారు. ఇంకా వెళ్తుంటే ఇంకా దర్శనం అనేది తను చేయించుకుందామని చీర, గాజులు, ఇంకా శతమానం అన్నీ తెచ్చి ఆ అమ్మవారికి అయితే ఇచ్చింది. మాకైతే ఈ బరంపురం అనేది మా తాతగారు ఊరండి మ్యాక్సిమం అయితే. బట్ మేమైతే ఇంకా మా పిన్ని వాళ్ళు ఉండడం వల్ల అప్పుడప్పుడు ఇలా ఫంక్షన్స్ అయితే అవ్వడం వల్ల వస్తున్నాము. ఇలా అమ్మవారి టెంపుల్కి మాత్రం ఖచ్చితంగా బరంపురం వస్తే మాత్రం అమ్మవారి టెంపుల్కి అయితే వస్తాము. మళ్ళీ ఏంటంటే ఈ అమ్మవారి టెంపుల్ అనేది మళ్ళీ కొత్తగా రీమోడల్ అయితే చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా వచ్చి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. మేమైతే దర్శనం చేసుకొని ఇంకా మా పిన్ని కూతురిది శ్రీమంతం ఉంటే ఇంకా శ్రీమంతం ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్ళేటప్పటికి ఆల్రెడీ ట్రైన్ లేట్ వల్ల ఫంక్షన్ అనేది కొంచెం అయిపోయింది. బట్ అయితే మేమైతే అందిపోయి ఇంకా ఫంక్షన్కి అయితే అటెండ్ అయిపోయాము. తనకి స్వీట్స్ అన్నీ ఇచ్చి విష్ చేస్తాము. అందరం ఫొటోస్ అయితే తీసుకున్నాం. అందరూ అప్పుడప్పుడు అన్నయ్య, వదిన, అక్క అందరూ కలిసాం కదా, ఇంకా అందరూ కలిసి ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇక తిను మా సిస్టర్ అండి, మా పిన్ని వాళ్ళ కూతురు, తినదైతే శ్రీమంతం. అందరూ బ్లెస్ చేయండి తనకి. మంచిగా తన డెలివరీ అయితే శుభ్రంగా అయిపోవాలైతే నేను కోరుకుంటున్నాను. మీరు కూడా తనకి బ్లెస్ చేసి తనకి అందరూ మీ యొక్క దీవెనలు అయితే ఇవ్వండి. ఇంకా అయిపోయాక మేము అందరం ఇంకా లంచ్ చేయడం స్టార్ట్ చేసాం. ఇంకా మా అన్నయ్యల బాబు అయితే తెగ అల్లరి పెట్టేస్తున్నాడు. వాడినైతే ఇంకా మధ్యలో కూర్చోబెట్టి అందరూ లంచ్ చేస్తాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.